బా బా ఏంటి ఈ పాటికి మన గురించి టీవీల్లో అరిచేస్తుంటారంటావా? అంటే వేరేలా అనుకోకు, మన శెట్టిగడ చాలా పెద్ద ప్రొడ్యూసర్ కదా, ఆడపిల్లాన్ని కిడ్నాప్ చేసామంటే ఊరంతా అల్లకల్లోలం అయిపోతుంటది కదా. వాడు మన సీఎమా పిఎమా ఓ న్యూస్ లో వేసి గోల్ దొబ్బడానికి? కరెక్టే బా. మనమే న్యూస్ ఛానల్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ లీక్ చేద్దామా? అంత దూరేంట్రా నీకు? నువ్వే కదా సోషల్ మీడియాలో అట్లా యాక్టివ్ ఉండమనేది. ఓ పని చెయ్యి, అలా ఫోన్ చేసి ఎలా ప్లాన్ చేసాం, ఎందుకు ప్లాన్ చేసాం మొత్తం చెప్పారా? ఎందుకులే, తేడాలు వస్తే మళ్ళీ అందరిని బొక్కలో వేస్తారు కదా. అందుకే కిడ్నాప్ ప్లాన్ చేసిన వాళ్ళం ఎలా మాట్లాడాలి, ఏం ప్లాన్ చేయాలని ఆలోచించకుండా న్యూస్ ఇస్తా, పోస్ట్ పెడతా అంతే. సర్లే, ఏం చేయాలి చెప్పు. ఆడికి ఫోన్ చేసి నీ పెళ్ళాం నా దగ్గర ఉంది, డబ్బులు కావాలని నువ్వు భయపడకుండా ఆన్ని భయపెట్టేలా చెప్పు. అర్థమైందా? ఏంట్రా స్లో మోషన్ లో వస్తున్నావు? ఏంట్రా? బేసిక్గా మాదొక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నది ఒక చిన్న కిరాణా కొట్టు. ఆ కొట్టులోంచి వచ్చిన డబ్బులతోనే మా చిన్ని కుటుంబం. ఆపు, ఇప్పుడు నీ ఆటోబయోగ్రఫీ ఎవడాడు కదరా ఓ చెప్తున్నావు? నేను ఇలాంటి పనులు చేయలేనని చెప్తున్నాను రా. సినిమాలో హీరో ఎవడరా? నేను కదా. అయితే మూసుకొని నువ్వే చెయ్యి, వెళ్ళు. నువ్వు చేయవా? నేను చేయను, నేనే చెయ్యాలి. రేయ్, నువ్వు తొందరగా కనుక్కొని అప్డేట్ చేయి. జీ, ఒక్క రొట్టి వేస్తాది. కొంచెం తెలుగు నేర్చుకుంటాది. ఇక రోటీ పరోసే ఆప్. హలో హలో సార్, నా పేరు ఇప్పుడు పేరు అయ్యాన్ని ఎందుకులేండి సార్. సార్ అది మీ వైఫ్ ఇప్పుడు నా దగ్గర ఉంది సార్. నా దగ్గర అంటే నా దగ్గర కాదు సార్, మా దగ్గర ఉంది సార్. ఏమంటారా నువ్వు? అదే సార్, ఇందాక నా పేరు చెప్పలేని నేనే సార్. అదే సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు మీ వైఫ్ని ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళిపోండి సార్. డబ్బులు ఇచ్చేసి వైఫ్ని తీసుకెళ్ళిపోవచ్చు సార్. రేయ్, ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేసావురా? మా ఆవిడ నా దగ్గరే ఉంది. అదేంటి అలా ఎలా జరిగింది సార్? ఒకసారి ప్లీజ్ మళ్ళీ చెక్ చేయరా? రేయ్, వేస్ట్ ఫెలో, మా ఆవిడ ఎవరో నాకు తెలీదా? డ్రెస్ మారిపోయిందేంటి? ఎవరు నువ్వు? మీరెవరు? ఇప్పుడు మా పేర్లు అడ్రస్లు అవన్నీ ఎందుకులే గానీ అక్క, నువ్వు ఆ షెట్టిగడి పెళ్ళనివి కాదు కదా? కాదు మరి నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని. పని మనిషా? నీ అబ్బా మాస్క్ తీసుకోబే. ఎమోషన్లో నువ్వు కూడా తీస్తావరా? అక్క అసలు నువ్వెందుకు ఎక్కావు అక్క కారు? నేనెక్కడెక్కాను రా, మీరే బలవంతంగా ఎక్కించారు. కరెక్టేలే, నీకేమన్నా సరదా ఉంటదా ఏంటి? మేమే లాగేసి ఉంటాం. అయినా పని మనిషివి నువ్వు అక్కడేం చేస్తున్నావు? రే, పెద్దోళ్ళ ఇళ్లలో పని మనుషులంటే ఆ పనికి ఈ పనికి అని పర్టికులర్ గా కాకుండా ఏ పనికైనా రెడీగా ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. కరెక్ట్. అయినా ఎంత అందంగా ఉన్నావేంటక్క? పని మనుషులు పుట్టుకతో అలా పుట్టర్రా, పరిస్థితులు అలా తయారు చేస్తాయి. కానీ నువ్వు అంత మంచి డ్రెస్ ఎలా వేసుకున్నావు? రే, పని మనుషులు వాళ్ళ బట్టలు కొనుక్కోర్రా, వాళ్ళ పెద్దాళ్ళు ఇచ్చి నీకు కట్టుకుంటారు కదా. లాజిక్ కరెక్టే. మరి పని మనిషిని పంపేద్దామా? మొహాలు చూసిన తర్వాత పాపం పని మనిషి అంటే దొబ్బదు, ఉండాలి ఉండాలి. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండాలక్క, తప్పదు.